హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈరోజైతే ఈ వీడియోలో మ్యాగీ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. మ్యాగీ అనేది 2 మినిట్స్లో అయిపోతుందని చాలామంది అంటారు, బట్ అది 5 మినిట్స్ పడుతుంది. సో మ్యాగీకి కావాల్సిన పదార్థాలు మ్యాగీ మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, ఇవి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్గా చేయాల్సిన పని ఏంటంటే గ్యాస్ ఆన్ చేసి పెనం పెట్టేసి అందులో ఆయిల్ కొంచెం వేసి ఆయిల్ వేడిన తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అందులోకి వేసేయాలి. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. సో అప్పుడే మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వస్తుంది. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా తిప్పుతూ ఉండాలి. సో మ్యాగీ అనేది చాలా సింపుల్గా తొందరగా చేసుకునేది. ఆల్రెడీ 90% 50% కుక్ అయి ఉంటుంది మ్యాగీ. సో ఇక్కడ మనం 50% చేయాలి అంతే. సో అందువల్ల మనకు మ్యాగీ ఏంటంటే తొందర అయిపోతుంది. సో అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో మళ్ళీ ఎక్కువ వేసుకోకండి, తక్కువగానే వేసుకోండి. సాల్ట్ అనేది ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ ఉప్పు ఎక్కువ అవుతుంది. సో వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా కలుపుకొని కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, ఈ ఉప్పు కరిగి తర్వాత ఈ మ్యాగీ మసాలా అనేది కొంచెం ఒక ప్యాకెట్ అనేది వాళ్ళు దాంట్లోనే ఇచ్చింటాడు, యాడ్ చేసుకుందాం. సో అది మ్యాగీ మసాలా అన్నట్లు. మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అలా కలుపుకొని మనకు ఎంతైతే వాటర్ సరిపోతుందో ఆ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ మంచిగా బాయిల్ అయ్యి ఇలా మరుగుతున్నప్పుడు మనకు మ్యాగీని యాడ్ చేసుకోవాలి. మ్యాగీని అందులోకి వేసేస్తే సో ఇట్లా మరిగేటప్పుడే మాత్రమే మీరు మ్యాగీ అనేది వేయాలి. ముందే వేసారంటే అది నీట్గా రెడీ కాదు. సో ఇప్పుడు మ్యాగీ యాడ్ చేద్దాం. సో ఇలా యాడ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మెత్తగా వాటర్లోకి ఇంకిపోయేలాగా లోపలికి అట్లా అనేసేయాలి. సో అప్పుడే మనకు నీట్గా మెత్తగా అయ్యే అవకాశం ఉంది. సో మ్యాగీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే బ్యాచిలర్స్ కానీ మ్యారేజ్ కపుల్స్ కానీ ఎంతమందికి ఈ ఐటెం అనేది ఇష్టమో కామెంట్ చేయండి. సో మీకు తెలిసిన రెసిపీ ఏదైనా ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. సో ఇలాగ మనం అందులో పెట్టేసి కుక్ చేయాలి. సో చూసారు కదా ఎలా మరుగుతుందో. సో అలా మరిగేటప్పుడు ఏంటంటే మ్యాగీ అనేది బాగా ఉడుకుతుంది. ఉడకడం వల్ల ఏంటంటే మనకి మ్యాగీ రెడీ అయ్యేదని తెలిసిపోతుంది. సో ఇప్పుడు గరిటె తీసుకొని అలా మళ్ళీ ఒకసారి విడిపించాలి. అని మెత్తగా అవుతే డివైడ్ అవుతుంది అది మ్యాగీ అనేది. చూశారు కదా మ్యాగీ అనేది రెడీ అయ్యింది. సో ఇలాగ కుక్ అవుతుంది, రెడీ అయినట్లే. సో మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు.
సో ఇలా తిప్పుకొని మ్యాగీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి. సో సింపుల్ అండి మ్యాగీ రెసిపీ అనేది. ఎంతమందికి ఇష్టమో, చిన్నపిల్లలకి ఎక్కువగా పెట్టకండి మ్యాగీ అనేది, చాలా కొంచెం హెల్త్కు డేంజరు. సో అప్పుడప్పుడు మాత్రం పెట్టండి, డైలీ మాత్రం పెట్టకండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. సో చూశారు కదా ఈ వీడియో, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి షేర్ చేయండి, అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి ప్లీజ్. సో మ్యాగీ రెడీ అయినట్లే. ఇప్పుడు మనకు కావాల్సిన తినడానికి ఆనియన్స్ అవి ప్లేట్ పెట్టేసుకొని సైడ్కి ప్లేట్లోకి తీసుకొని, ఇప్పుడు ఆనియన్స్ లెమన్ పక్కన పెట్టేసుకొని, అలా లెమన్ పిండుకొని ఆనియన్స్తో తింటే మ్యాగీ ఈజ్ టేస్టీ. సో ఇదే అండి ఈరోజు రెసిపీ. రేపటి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు లాట్. See you tomorrow.